జై శ్రీరామ్. నమస్కారం. పశ్చిమ బెంగాల్లో హిందువులపైన ముస్లిమ్స్ యొక్క ఆక్రమణలు మన హిందువుల్లో ఎంతమందికి తెలుసు? తెలియకపోతే తెలుసుకోండి, మిగిలిన అందరికీ తెలియపరచండి. హిందువుల్లో ఐక్యత లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది అనేది పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం. అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది, అది మన దేశం కాదు అనుకున్నాం. బట్ బంగ్లాదేశ్ అంతకుముందు కూడా మన దేశంలో ఒక భాగమే. బట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్, రేపు ఇంకెక్కడో, మళ్ళీ రేపు తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్ర, ఇంకా మన దేశంలో ఎక్కడైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే సర్వేజన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ మన హిందువుల్లో ఉంది, కానీ ముస్లిమ్స్లో ఆ కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఎప్పటి వరకు అయితే వాళ్ళ సంఖ్య పెరగదో అప్పటి వరకు స్నేహభావంతో ఉంటూ, మిగిలిన వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత ఈ రకమైన ఆక్రమణలు చేస్తారు. సో వక్ఫ్ బోర్డు గురించి నిరసన ర్యాలీ తీస్తున్న పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ ఆ నిరసనలో భాగంగా హిందువులపైన విపరీతమైన ఆక్రమణలు చేయడం జరిగింది. ఆ ఆక్రమణల్లో భాగంగా ఎంతోమంది హిందువుల ఇళ్లను పూర్తిగా కాల్చివేయడము, హిందువులను చంపేయడం, నరికేయడం, కొట్టడం, తరిమి కొట్టడం, ఇదంతా జరిగింది. హిందువులు ఇప్పటికి కూడా వాళ్ళ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో శరణాగత వసతి గృహాల్లో గడపాల్సి వస్తుంది. మనం ఎక్కడున్నాం? పాకిస్తాన్లో ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా? లేదా భారతదేశంలో ఉన్నామా? బంగ్లాదేశ్ సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా వక్ఫ్ బోర్డుకి సపోర్ట్గా మాట్లాడుతూ, ముస్లిమ్స్కి సపోర్ట్గా మాట్లాడుతూ, ఇప్పటివరకు హిందువులపైన జరిగిన దాడులపైన కనీస విచారణ కానీ వచ్చి వాళ్ళతో హిందువులతో మాట్లాడడం కానీ కూడా చేయలేదు. సో ఎంతసేపు మనము ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మనందరం విడిపోయి మన హిందువులకు రక్షణ లేని పరిస్థితులు తెచ్చుకుందాం. మన హిందువులకు సంబంధించి ఎవరైతే రక్షణగా చూసే పార్టీ ఉందో అలాంటి పార్టీకి మాత్రమే ఓటేయాలి. నా అబ్జర్వేషన్లో బీజేపీ మాత్రమే అందరినీ సురక్షగా చూస్తుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది. కానీ ఇలాంటి టైంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అవసరం ఉంది, ఇంకా ఎందుకు చేయడం లేదు? ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు రేపు మన ఇంటి వరకు కూడా వచ్చే అవకాశం ఎంతో దూరంలో లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు రావడానికి మనందరం మన వరకు కూడా రాలేదు కదా, ఇప్పుడు ఏంటి అని అనుకోవడానికి లేదు. సో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇంకా ఫుడ్లో రకరకాల ఉమ్మివేస్తూ ఫుడ్ జిహాద్, ఇలా రకరకాలుగా వాళ్ళు మనల్ని ఆక్రమణలు చేస్తూనే ఉన్నారు. సో ముస్లిమ్స్లో అందరూ ఇలా లేరు అంటే అందరినీ నేను అనట్లే, కొందరు మంచి ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం ముస్లిమ్స్ ఇదే పనుల్లో ఉన్నారు. సో హిందువులందరం ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దేశం హిందూ దేశం, ఇది ఎన్నో ఆక్రమణలకు గురైనప్పటికి కూడా సనాతన దేశంగానే ఉంటుంది. సో ఇది చేయాలంటే ధర్మో రక్షతి రక్షిత, అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో దాని గురించి మనందరము ఒక్కటై అలర్ట్ అయ్యి అందరికీ ఈ విషయాలను తెలియబరుస్తూ హిందువుల ఐక్యత మీద మనందరి హిందువులం పనిచేయాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.